చేసే పనులకు తప్పదు శిక్ష. శిక్ష. ఇప్పుడేం చేయాలి? మాత ఆగ్రహాన్ని ఎలా శాంతింపజేయాలి? ఇప్పుడు విష్ణుమూర్తి ఆగ్రహావతారం పరశురాముల వారికి శిక్ష విధించనున్నారు మాత. ఇప్పుడు మాత వల్ల జరగరానిది జరిగితే ప్రపంచానికి అరిష్టం తప్పదు. కాళీమాత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దానిని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఎవ్వరు. అమ్మా, గణపతి కోలుకున్నారు కనుక మాత ఆగ్రహం శాంతించే అవకాశం ఉంది. అమ్మా, నాకు స్పృహ వచ్చింది. నేను బాగానే ఉన్నాను. దయచేసి తమరు శాంతం వహించండి. అమ్మ ఇప్పటికీ పూర్తిగా శాంతించినట్టు లేరు. శాంతింపచేయడానికి నేను ఏదో విధంగా ప్రయత్నించాలి. అమ్మా, జరిగిన దాంట్లో పరశురామ ప్రభువు తప్పేమీ లేదు. వారు తండ్రి గారి దర్శనం చేసుకోవడానికి వచ్చారు. కానీ నేను వారిని లోపలికి ప్రవేశించనివ్వలేదు. అందుకే వారికి ఆగ్రహం వచ్చింది. తమరే చెప్పారు కదమ్మా నాకు, వారు మా మామగారిలోని ఆగ్రహావతారమని. కనుక వారి కోపం సహజమే కదా అమ్మా. గణపతికి తెలుసు జగన్మాత క్రోధాగ్ని వలన ప్రమాదం ఇంకా తొలగిపోలేదని. అందుకే వారు మాతకు నచ్చచెప్పి వారి ఆగ్రహాన్ని శాంతింపచేసే ప్రయత్నం చేస్తున్నారు. కోపంతో వారు నాపై పరశువుని ప్రయోగించారు. నేను దాన్ని అడ్డగించి ఉండొచ్చు, కానీ అడ్డుకుంటే తండ్రి గారిని అవమానించినట్టవుతుంది. అందుకే పరశువు ఘాతానికి నేను దంతాన్ని సమర్పించుకున్నాను. దయచేసి క్షమించండి మాత. గణపతిని అర్థం చేసుకోవడంలో నా వల్ల తప్పు జరిగింది. మహాదేవుడి అస్త్రాన్ని గౌరవించడం కోసం గణపతి గాయాల పాలవ్వాల్సి వచ్చింది. నా వల్ల తప్పు జరిగింది మాత. చాలు 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 చాలు. నేను నిన్ను క్షమించే ప్రసక్తే లేదు పరశురామా. ఎంత మాత్రమూ లేదు. పార్వతి గణేశుడు క్షేమంగా ఉన్నాడు. తను క్షేమంగా ఉండడమే నా అదృష్టమని భావించాలా? తన కర్తవ్య నిర్వహణలో ఎన్నిసార్లు ప్రాణాపాయాల్ని ఎదిరించాలి మన గణపతి. తమరి భక్తుడే కైలాసంలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు స్వామి. లోపలికి వెళ్ళకూడదన్నందుకు మా పుత్రుడిని అంతం చేయడానికి ప్రయత్నించారు. తను ఇంత పెద్ద అపరాధానికి కూడా శిక్ష విధించకుండా ఎలా ఉండాలి?
అంటే మీ ఉద్దేశం ఏమిటి? ఇలాగే ఎవరో ఒకరు వచ్చి మా పుత్రుని ఏ విధంగా హింసించినా నేను చూస్తూ ఊరుకోవాలా? చాలు. ఇక ఇప్పుడు నేను విధించే శిక్షను చూసిన తరువాత ఎవ్వరికీ కూడా మా పుత్రుడి వైపు కన్నెత్తి చూసేందుకు కూడా ధైర్యం ఉండబోదు స్వామి. ఒకవేళ మహాకాళీమాత పరశురామ ప్రభువుని దండించినట్లయితే శ్రీమన్నారాయణ మూర్తిలో ఆగ్రహం జాగృతమవుతుంది. దాని ఫలితంగా జరిగేదాన్ని ఊహించడానికి కూడా ధైర్యం చాలట్లేదు. మహాదేవ, విష్ణుమూర్తి అవతారం పరశురాముల వారిని రక్షించడానికి తమరు మాత క్రోధాన్ని తగ్గించాలి. తప్పు చేసింది పరశురాముడు, పార్వతికి అన్యాయం చేశారు కనుక విష్ణుమూర్తి మాత్రమే తన అవతారాన్ని కాపాడుకోవాలి. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ప్రణామాలు ప్రభు. ప్రణామాలమ్మా. తమరు నన్ను గుర్తుపట్టలేదా? పట్టాను. కశ్యప మహర్షి అతిథిమాత పుత్రుడు నారాయణుడి పంచమావతారాన్ని ఎవరు గుర్తించలేరు చెప్పండి? ప్రణామాలు వామనమూర్తి.
తమరి మహత్తును ఎరుగని వారెవరు? తమరు కేవలం 3 అడుగులతో యావత్తు బ్రహ్మాండాన్ని ఆక్రమించినవారు. బలి చక్రవర్తికి వరమిచ్చినవారు. నేను తమరిని పాతాళ లోకానికి రాజును చేస్తున్నాను. అంతేకాదు, నేను తమరి రాజ్యానికి రక్షకుడిగా ఉంటాను. కనుక ఎవ్వరూ తమరిపై దాడి చేసి తమరికేమాత్రం హాని కలిగించలేరు. తమరనాడు ఎలాగైతే నగరానికి రక్షకుడయ్యారో, ఈరోజు నేను మా భవనానికి రక్షకున్నయ్యాను. అయినా మా పుత్రుడికి ఇంతటి భయంకరమైన దండని విధించారా పరశురాముల వారు? కాలాన్ని ఎవరు అతిక్రమించలేరు కదా. ఇప్పుడు జరిగిన దానిలోనే ఈ సకల లోకాలకు తమరి పుత్రుడు గణపతికి పరశురాముడికి మేలు ఇమిడి ఉంది. మేలా? ఏమిటా మేలు? గణపతి ఒక్క దంతంతోనే సర్వస్వాన్ని సాధించగలరు. అందుకే 2వ దంతం విరిగింది. ఏకదంతుడిగా మారి గణపతి ప్రపంచానికి ఏకత్వ సందేశాన్నిస్తారు. తన ఏకదంతం ద్వారా ఈ ప్రపంచానికి అర్థమవుతుంది పరమేశ్వరుడు ఒకరేనని. ఇది చెప్పడానికి పరశురాముడి కంటే ఉత్తముడు ఎవరుంటారు మాత? ఇదంతా ఆ మహాగణపతి లీలాజాలం. ఇక నుంచి గణపతికి మరొక పేరు లభిస్తుంది, ఏకదంతుడు. ఏకదంతుడా? ఏకదంత మహాగణపతికి జై! ఏకదంత మహాగణపతికి జై! మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. పరశురామ ప్రభువు గణపతుల యుద్ధానికి మరొక ప్రయోజనం ఉంది. పరశురాముల వారు రాజులందరినీ కడతేర్చినందుకు అంటిన పాపాల నుండి విముక్తి, వారి సముద్ధరణ. యుద్ధంలో గణపతి తన తొండంతో వెనక్కి తోశారు. ఫలితంగా వాళ్ళు మళ్ళీ సముద్రంలో పడ్డారు. ఆ పావన జలస్నాన ఫలంగా వాళ్ళు గోలోక యాత్ర చేయడానికి దోష విముక్తులయ్యారు. గోలోక యాత్ర? దుర్మార్గాలను అంతం చేసే క్రమంలో పరశురాముడు వలన నిర్దోషులు కూడా చంపబడ్డారు. కేవలం పరమకృష్ణుడు, పరమమాత రాధాదేవి దర్శనం వల్ల మాత్రమే వారికి పాపం నుండి విముక్తి లభించే అవకాశం ఉంది. కానీ అంతకుముందు గణపతి పరశురాముల వారిని దాని దగ్గరికి తీసుకెళ్ళకపోతే వారు తనపై పరశువును ప్రయోగిస్తారు. అమ్మా, దయచేసి తమరు పరశురామ ప్రభువును క్షమించండి.
పరశురామ, తమరిని నేను క్షమిస్తున్నాను. నేను ధన్యుణ్ణి మాత, నేను ధన్యుణ్ణి మహాదేవా. ఏకదంతం మహాకాయం తప్తకాంచనం సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం పుంజకృష్ణాజినహరం నాగయజ్ఞోపవీతినం బాలిందూకలికామౌలిం వందేహం గణనాయకం. ఓ మహాదేవ, ఓ మహామాత, తమరి పూజ వల్ల మా జీవితం సఫలమైంది. అందువల్ల తమరికి అనంతకోటి కృతజ్ఞతలు. ఇక మేము ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళడానికి అనుమతి ప్రసాదించండి. నేనెంతో అదృష్టవంతుణ్ణి. గణపతికి ఏకదంత రూపం మొదటి స్థుతిలో పాలు పంచుకున్నాను నేను. విరిగిన గణపతి దంతం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. దాంతో ఈ సృష్టిలోనే ఒక అద్భుత రచన జరుగుతుంది. అమ్మా, అమ్మ ఇక్కడే ఉండేది. ఏమైంది పుత్రా? అమ్మ ఇక్కడే ఉంది, మరి నాకెందుకలా అనిపించింది? గణేష, మీరు నన్ను ఇప్పుడు దయచేసి గోలోకానికి తీసుకువెళ్ళండి. అక్కడ శ్రీకృష్ణుడు రాధామాతని నేను దర్శించుకోవాలి. అయినా నా కంటికి ఎందుకు అనిపించింది? తండ్రి గారి దగ్గర అమ్మ లేకపోవడం ఏంటి? లేదు, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు. అవును పుత్ర, నీవిక బయలుదేరడం మంచిది. అవును గణపతి, ఎల్లప్పుడూ గోలోకంలోనే కొలువై ఉండే పరమ శ్రీకృష్ణుణ్ణి, పరమ రాధామాతని దర్శనం చేయించడం నీ తక్షణ కర్తవ్యం. వెళ్ళు పుత్ర, ఇది మీ తల్లిదండ్రుల ఆజ్ఞ. తల్లిదండ్రుల ఆజ్ఞను తోసిపుచ్చలేను. మూషికొత్తమా, పదండి పరశురామ ప్రభు. నాకు ప్రభుల వారిని మోయడమే చాలా కష్టము. వారితో పాటు ఇప్పుడు పరశురాముడి గారిని కూడా మోయడం నా వల్ల కాని పని. మూషికొత్తమా, ఎందుకు ఆలోచిస్తున్నారు? ఆసీనులు కండి ప్రభు. ప్రణామాలు ప్రభు. అమ్మా, ఏమిటి పుత్రా? ఏమైంది నీకు? ఏం లేదమ్మా. చెప్పు పుత్రా, హఠాత్తుగా ఏమైంది నీకు? ఒక్కసారి తమరి గుండెలకు హత్తుకోవాలనిపించింది. వెంటనే వెళ్ళి నీ కర్తవ్యాన్ని పూర్తి చేసి తిరిగిరా. నేను నీకిష్టమైన మోదకాలు తయారు చేసి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. తండ్రి గారు, నేను లేనప్పుడు
అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. అమ్మని వదిలి వెళ్ళడానికి నాకెందుకింత గుబులు కలుగుతోంది? రండి ప్రభు. పదండి ముషికొత్తమా. చిత్తం ప్రభు. తల్లిదండ్రులకు విశేష పూజలు ముగిశాయి. వారి ఆజ్ఞ మేరకే నేను పరశురామ ప్రభువుని గోలోకానికి తీసుకెళ్తున్నాను. మరి సంతోషం కలగడానికి బదులుగా ఏదో అరిష్టం జరగబోతుందనే గుబులు ఎందుకు కలుగుతోంది? కాలం నిలకడగా ముందుకు కదులుతుంది. అలాగని మనం మన కర్తవ్యాన్ని విస్మరించకూడదు. ఎందుకంటే ప్రతి కార్యం వెనుక ఒక నిర్దిష్ట కారణం ఉంటుంది.